ప్రియమైన జేహోజిర్ లోదన్ స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇది నాకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనం చదువుదామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారును లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొని ఆడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరున్నారు. ఏమి ఇచ్చినా కూడా మీరు నన్ను తెచ్చలేము ప్రభావ. వాక్యం వినుచున్న ప్రతి ఒక్క బిడ్డను నూరంతులుగా దీవించి ఆశీర్వదించండి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలాగా నా తండ్రి మా అందరికీ ఏదైతే మీరే సహాయం చేయండి ప్రభావ. మీకు వందనాలు. ఈ ప్రార్థన విశ్వాసం చేర్చుకుంటారని, సమస్త ఘనత మహిమను మీరు పొందుకుంటారని, మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడ యోహాను గారు అనమాట అండి, చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులను పంపించి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆయన అడుగుతున్నాడంటే, మేము మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నాం కదా, క్రీస్తుని గురించి ఎదురు చూస్తున్నాం కదా, ఆ క్రీస్తు నువ్వేనా అని ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగిరండి అని ఆయన తన శిష్యుని పంపించడం చూస్తున్నాం. అయితే ఇక్కడ వారు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతున్నారనమాట. యోహాను గారు ఈ విధంగా ప్రశ్న వేశారండి, మీరేనా, ఇంకా మేము ఎవరి కొరకు ఎదురు చూడవలసిన పని లేదా అని వాళ్ళు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు వాళ్ళతో, కుంటివారు నడుచుచున్నారు, గుడ్డివారు చూచుచున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, తర్వాత చనిపోయిన వారి సహితం లేపబడుతున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారండి. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, ఆనాటి దినాల్లో ఆనాటి దినాల్లో కుష్ఠరోగుల్ని, కుంటివారిని, గురుడ్డివారిని, ఊచ చేయగల వారిని, వ్యాధిగ్రస్తుల్ని ఊరు వెలుపట ఉంచేవారండి. నా ప్రియమైన సహోదరులారా, ఊరు వెలుపట ఉంచేవారు. అక్కడ చిన్న చిన్న హట్స్ వేసుకుని వాళ్ళు నివసిస్తూ ఉండేవారు అనమాట అండి. అయితే అంటరాని వారిగా వాళ్ళు ఊరి చివరలా నివాసం చేస్తూ ఉండేవారు. అయితే నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే వచ్చారో ఆయన వారందరినీ స్వస్థపరిచారండి. స్వస్థపరిచే జనసమూహంతో జనాల మధ్య నివాసం చేసేలాగా యేసుక్రీస్తు ప్రభు వారు వారిని తయారు చేశారండి. నా ప్రియమైన సహోదరులారా, కుంటివారిని బాగు చేశాడు ఆయన, గుడ్డివారిని బాగు చేశాడు ఆయన, కుష్ఠరోగులను సహితం ఆయన బాగు చేశారండి. బాగు చేసి వారు నగరు మధ్యలోకి వచ్చేసేలాగా మనందరితో, ప్రతి ఒక్కరితో వాళ్ళు సన్నిహితంగా మసలేలాగా, దేవుని యొక్క సువార్త ఎక్కడ వింటే ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ వినేలాగా, అందరికీ ఇంకా సామాన్యమైన మానవుల్లాగా వాళ్ళందరినీ తయారు చేయడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, అంటరానితనం అంటే ఎంత భయంకరమో, బహిష్కరింపబడిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంత భయంకరమైన క్షోభను, మానసిక క్షోభను వాళ్ళు అనుభవిస్తుంటారు. వారికి ఉన్న వ్యాధి చాలా భయంకరమైతే వాళ్ళు పడుతున్న ఈ యొక్క అంటరానితనం ఏదైతే ఉందో అది ఇంకా చాలా భయంకరమైన వ్యాధిని గురిచేసి వాళ్ళు త్వరగా చనిపోవడం, వాళ్ళ యొక్క జీవితాలు త్వరగా అంతమైపోవడం ఇదంతా జరిగేదండి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు, ఆయన తన సువార్త స్టార్ట్ చేసినప్పుడు మొదట ఈ యొక్క వ్యాధిగ్రస్తులందరినీ ఆయన స్వస్థపరిచారండి. స్వస్థపరిచే జనసమూహంతో వాళ్ళు కలిసి ఉండే విధంగా ఆయన ఏర్పాటు చేశారు. చనిపోయిన వారిని సహితం ఆయన లేవనెత్తారండి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని మనం సొంత రక్షణగా అంగీకరించాలి. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరి పట్ల మనం ఎంతో ప్రేమను, మర్యాదను, గౌరవాన్ని కలిగి ఉండాలండి. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం ప్రతిదీ కూడా ఆయన మార్గదర్శకత్వాన్ని తూచా తప్పకుండా ఆయన పాటించారండి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే ఇక్కడ ఆయన ప్రతి ఒక్కరిని కూడా వ్యాధిగ్రస్తులందరినీ బాగు చేయడం, వాళ్ళందరికీ మంచి లైఫ్ ఇవ్వడం జరిగింది. తర్వాత నా ప్రియమైన సహోదరులారా, ఆయన ఏమంటున్నారంటే, ఇక్కడ బీదలకు సువార్త ప్రకటింపబడిందండి. ఎవరైతే ఇంకా దేవుని కుమారుణ్ణి ఎరగకుండా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మారు మనసు అనేది లేకుండా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ సువార్త ప్రకటింపబడటం జరిగిందండి. నా ప్రియమైన సహోదరులారా, అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులుగా ఆయన్ని వెంబడించడం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు ప్రభువుని వారి నోటితో ఒప్పుకోవడం చూస్తున్నాం. అనేక మంది బాప్తిసం పొందుకోవడం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఏమండి, ఈ విధంగా బీదలకు, అంటే బీదలు అంటే ఏంటండి, ఇంకా దేవుణ్ణి ఎరిగిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, దేవుణ్ణి చూడని ప్రజలు ఎవరైతే ఉన్నారో, చూచి కూడా అంగీకరించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో
వాక్యం విని అర్థం చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో, ఇంకా వాక్యం ఎవరికి చేరకుండా ఉందో ఇలాంటి వారు అందరికి కూడా దేవుని యొక్క సువార్త ప్రకటింపబడిందండి. అందుకే ఆయన బేదలకు సువార్త ప్రకటింపబడటం అని చెప్తున్నారు. సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా అలాంటి మంచి జీవితాన్ని అయినా ఇవ్వటం మనం చూస్తున్నామండి. అయినా మంచి జీవితాన్ని వాళ్ళందరికీ ఇవ్వడం మనం చూస్తున్నాం. అందుకే మనం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు పూజారుహే అండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే జ్ఞానులైన వారు ఏమండి బంగారము బోళము సాంబ్రాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకువెళ్ళారు. అంటే ఆయన పూజారుడని వారు చెప్పారనమాట. అంటే దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి మన పాపాల నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు, క్షమించడానికి వచ్చాడు. ప్లస్ ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధాన ఆదివారాన్ని మనకి ఇవ్వడానికి వచ్చారు నా ప్రియమైన సహోదరులారా. పాపం నుంచి, మరణం నుంచి, శాపం నుంచి మనల్ని విడుదల కలిగి చేయడానికి అయినా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారండి. తన బిడ్డలుగా మనల్ని స్వీకరించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. అందుకే ఇక్కడ చూడండి, అబ్రహాము పాత నిబంధనలో అబ్రహాము ఏమంటే ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాంని దేవుడు పిలిచాడండి. అబ్రహామా అని పిలవగానే దేవుడిని చిత్తము ప్రభువా అని చెప్తున్నాడు. చిత్తము ప్రభు అబ్రహాం గారు, చిత్తము ప్రభు. అబ్రహాం గారు ఆ రోజుల్లో ఎంతో సంపన్నుడండి, ఎంతో ధనవంతుడు. అయినప్పటికి కూడా ఎంతో విశ్వాసులకు తండ్రిగా ఆయన ఉన్నాడు. ఆయన కూడా తండ్రి అయిన దేవుడు పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అని అంటున్నాడండి. అన్న తర్వాత తండ్రి అయిన దేవుడు ఆయనకి ఒక పరీక్ష పెట్టాడు. ఆయన పరిశోధించాలని, నీ ఒక్కగానే ఒక కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అని ఎట్ ఎ టైం ఒక్క నిమిషంలో ఆ మాట చెప్పబడిందండి. ఏమంటే మరుగు చేయకుండా చెప్పబడి నేను చూపిస్తున్న ఆ మోరియా దేశానికి నువ్వు వెళ్ళి అక్కడ నేను చూపించే పర్వతం మీద నీ కుమారుని బలి అర్పించు అని తండ్రి చేత మాట పొందుకున్నాడండి. తండ్రి చేత ఆజ్ఞను పొందుకున్నాడు. అయితే ఆజ్ఞ పొందుకున్నప్పుడు ఇంకా అబ్రహాము ఏమాత్రం ఆలోచించలేదండి నా ప్రియమైన సోదరులారా. దేవుడే ఇచ్చాడు. దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన చిత్తము. ఆయన నా కుమారుణ్ణి వృద్ధాప్యంలో నా భార్యకి కుమారుణ్ణి ఇచ్చిన తండ్రి వాళ్ళు తిరిగి బ్రతికించలేడా అని ఒక గొప్ప కాన్ఫిడెన్స్ని అబ్రహాం కలిగి ఉన్నాడండి. అబ్రహాం పూజించాడంట దేవుడిని ఆ విధంగా పూజించాడండి. దేవుడు ఎప్పుడు కూడా పూజారుడని అబ్రహాం గ్రహించి ఆయన పూజించాడు. మనమైతే అనుకుంటాము ఒకరోజు ప్రార్థనకు వెళ్తే దేవుని పూజించినట్టు, ఒకరోజు చందా వేస్తే దేవుని పూజించినట్టు, ఏమండి ఒకరోజు పాటలు పాడితే దేవుని పూజించినట్టు, ఒకరోజు బైబిల్ చదివితే దేవుని పూజించినట్టు అనుకుంటున్నాం మనం. కానీ ఇక్కడ అబ్రహాము తన వర్షిప్ని ఏ విధంగా తెలియజేసాడంటే దేవుడికి తన ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి అర్పించడానికి కూడా వెనుకాడలేదండి నా ప్రియమైన సోదరులారా. ఒక్కగానొక్క కుమారుని కూడా బలి అర్పించడానికి వెనుతీయకుండా తన కుమారుణ్ణి నడిపించుకుంటూ తీసుకెళ్ళాడండి. అన్నాడు మనకి ఈ విధమైన ప్రయాణ సౌకర్యాలు లేవు, అయినప్పటికీ నేను చూపించే ఆ మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ అక్కడ పర్వతం పేరు కూడా చెప్పలేదు. ఇంకా అక్కడ పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ నేను చూపిస్తున్న పర్వతం దగ్గరికి నువ్వు వెళ్ళి ఆ పర్వతం మీద బలి అర్పించని చెప్పాడు. అయితే నా ప్రియమైన సహోదరులారా, తన కుమారుణ్ణి తన కుమారుణ్ణి సేవకులను తీసుకుని అబ్రహాం బయలుదేరటం, ఏమంటే బలి అర్పించడానికి చూడటం. అయితే అబ్రహామా ఆగు అని ఒక శబ్దాన్ని వినడం, తర్వాత వెంటనే అబ్రహాంకి తన కుమారుని బదులుగా ఒక పొట్టేళ్ళని అక్కడ దేవుడు చూపించటం. ఇదంతా ఎంత చూడండి, ఎంత ఆశ్చర్యమో, ఎంత అద్భుతమో నా ప్రియమైన సహోదరులారా. అంటే దేవుడు పెట్టిన పరీక్షకి అబ్రహాము టోటల్గా ఎక్సలెంట్గా పాస్ అయిపోయాడండి నా ప్రియమైన సహోదరులారా. అయితే మనమైతే ఈ రోజుల్లో మనం అనుకుంటున్నాం ప్రతి చిన్న శోధనను కూడా మనం తట్టుకోలేనంత పరిస్థితుల్లో మనం ఫీల్ అయిపోతున్నామండి. కానీ అబ్రహాంకి వచ్చిన శోధన మనకు వచ్చిందండి, రాలేదు. కానీ మనం దేవుణ్ణి ఏ విధంగా వర్షిప్ చేస్తున్నాము, దేవుని మనం ఏ విధంగా పూజిస్తున్నాము, దేవుని ఏ విధంగా మనం ఆరాధిస్తున్నామో ఒకసారి మన జీవితాలను మనమే ప్రశ్నించుకోవాలండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఏమండి నా ప్రియమైన సహోదరులారా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన కరుణ కటాక్షం గల దేవుడు, మన పక్షంగా ఆయన రాజ్యమాడే దేవుడిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరులారా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరువకము. అంటే ఆయన మన దోషాలను క్షమించాడు, మన సంకటములన్నీ కుదిర్చాడండి ఆయన. అందుకే నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు మొదలుకొని దేవుని మనం మంచిగా ఆరాధన చేద్దామండి, మంచిగా వర్షిప్ చేద్దాం. అబ్రహాం తన కుమారుని కూడా ఇవ్వడానికి వెనుదీయలేనప్పుడు మనం కేవలం దేవుని సన్నిధానానికి వచ్చి ఒక్క నిమిషం కూర్చోవడమే ఎంతో పెద్ద దేవుని మీద ఎంతో చేసేస్తున్నాం అనుకుంటున్నాం మనం. కానీ అబ్రహాంలాగా మన కుమారుని దేవుడికి ఇమ్మని అడుగుతున్నాడండి. కాదు నా ప్రియమైన సహోదరులారా, కేవలం దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది చెప్పడం, దేవుని యొక్క వాక్యాన్ని తెలియని వారికి, పేదలైన వారికి దేవుని వాక్యం స్టిల్ ఇంకా ఎవరైతే వినలేదో వాళ్ళకి చెప్పడం, ఏమండి వారిని ప్రభు బల దగ్గర తీసుకురావటం,
ఆ విధంగా మనం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ కొరకు సిద్ధపరిచిన ఈ యొక్క పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకో అని యేసుక్రీస్తు ప్రభు వారే మనకు ఆహ్వానాన్ని ఇస్తారండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఏ విధంగా అయితే పేరు పొందుకున్నాడో అట్టి రీతిగా మనం కూడా ఏమండి ఈ రోజున అనేక మందికి యొక్క రక్షణ సువార్తను వినిపించేద్దామండి. అనేక మందిని ప్రభు వాళ్ళ దగ్గర తీసుకొద్దాం నా ప్రియమైన సహోదరులారా. ఆ విధంగా తీసుకొచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన పూజారుడని మనకి జ్ఞానులు తెలియజేశారండి. ఆయన వాళ్ళు బంగారము బోళము సాంబ్రాణి వాళ్ళు ఇచ్చారండి. బంగారము బోళము సాంబ్రాణి వాళ్ళు ఇచ్చారు. అంటే జ్ఞానులైన వారు దేవుడు పూజారుడు అని తెలుసుకున్నారు. తర్వాత విశ్వాసులకు తండ్రి అయినా అబ్రహాము దేవుడు పూజారుడు అని తెలుసుకున్నారు. కానీ మనం మాత్రం ఒక నిమిషం ప్రార్థన కూర్చోడానికి ఎంతో చాలా హైరాణ పడిపోతామండి. అందుకనే ప్రియమైన సహోదరులారా, మనకున్న ఈ యొక్క విశ్రాంతి దినాన్ని, మనకున్న ఈ మిడ్ వీక్స్లో తప్పకుండా దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని, అనేక మందికి అవకాశాన్ని మనం కలిగి చేసే విధంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.